కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన దిశగా చర్యలు చేపట్టండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజైన్లు ఉండాలి అంటూ కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా నిర్మాణ శంకుస్థాపన చేసేందుకు వీలుగా కూడా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఈ రోజు ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోషామహల్ ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులను ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్లలో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నమూనాలను రూపొందించాలని సూచించారు. ఇక భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టిన ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ముందు చూపుతో డిజైన్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక వసతులతో పాటు రోగులు, సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించిన పూర్తి స్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో కూడా చూసుకున్నాం మనము, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో ఆకస్మికంగా ఒక రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉస్మానియా ఆసుపత్రి విజిట్ చేసి అక్కడున్న అధికారులు అందరితో కూడా తెలుసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం అప్పుడు కూడా పైపచ్చులు ఊడిపడుతున్నాయి ఉస్మానియా ఆసుపత్రిలో అంటూ కూడా కథనాలు వెలువడ్డ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఉస్మానియా ఆసుపత్రి వెళ్లి అక్కడ మొత్తం పరిశీలించి 12 అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మిస్తామని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కానీ కొన్ని కారణాల చేత అది వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో కూడా పలు ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే అది ఒక మోన్యుమెంట్, హైదరాబాద్ కి ఒక చారిత్రాత్మక కట్టడము. ఆ ప్లేస్ లో కంటే వేరే ప్లేస్ లో కొత్త భవనాన్ని నిర్మించి దాన్ని యథావిధిగా ఒక మోన్యుమెంట్ గా ఉంచాలని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆలోచన కూడా మార్చుకున్నారు. కానీ ఈ ఉస్మానియా ఆసుపత్రి పైన గడిచిన కొద్దేళ్లుగా కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే చాలా ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది. నైజాం హయాంలో కట్టిన కట్టడము. మధ్యలో కూడా వైద్య శాఖ అధికారులు మార్పులు చేర్పులు చేస్తున్నారు. లోపల పైపెచ్చులు ఊడిపడము, అలాగే బిల్డింగ్ అంతా ఓల్డ్ అవ్వడము, వర్షం పడితే చెమ్మర అవ్వడము, ఇలా తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు బిల్డింగ్ కి. కానీ ఎంతైనా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అది ఎప్పుడు కొలాప్స్ అయ్యేది కూడా తెలియని పరిస్థితిలో కూడా నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొత్త భవనానికి సంబంధించి నెలాఖరులోగా శంకుస్థాపన నిర్మాణానికి చేసే వీలుగా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.